Boss can be like Chelsea, boss in between. Boss can be like Chelsea. మెగాస్టార్ అభిమానులకైతే మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ మూవీ అయితే ఒక పండగ వాతావరణం అయితే నెలకొందనమాట. ఈ పండగ వాతావరణం మామూలు పండగ వాతావరణం కాదనమాట. అది ఏకంగా 65 కేంద్రాల నుంచి 50 డేస్ అయితే కంప్లీట్ చేశారనమాట. 50 డేస్ అయితే 65 కేంద్రాలలో 50 రోజులు కంప్లీట్ చేయడం అనేది ఇది మామూలు విషయం కాదనమాట. ఈ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇలాంటి కేంద్రాలు, అది కాకుండా మంచి మంచి ఏరియాల్లో కూడా 65 కేంద్రాల నుంచి 50 డేస్ ఆడటం అనేది ఏది కంటిన్యూగా 65 కేంద్రాలు కూడా కంటిన్యూగా 50 రోజుల వరకు ఆడించారనమాట ఆ కేంద్రాల్లో. మామూలుగా లేదు ఆ సిటీ, ఆ యొక్క కేంద్రాలు కూడా బాగా లాభాలు బాట పట్టాయి. అలాగే మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది అనమాట. ఇప్పటికీ కూడా స్టిల్ వస్తూనే ఉన్నాయి. అది కాకుండా 4 సినిమాలతో పోటీ పడ్డారనమాట మన మనశంకర వరప్రసాద్, మెగాస్టార్ గారు చిరంజీవి మూవీ నటించిన మూవీ. 4 సినిమాలతో పోటీ పడి ఏకంగా 400 కోట్లని కలెక్షన్స్ తీసుకురావడం, బాక్స్ ఆఫీస్ దగ్గర 400 కోట్ల గ్రాస్ ని కలెక్షన్ ని షేర్ చేయడం అనేది మామూలు విషయం. ఎందుకంటే అంత పెద్ద మూవీస్ తో పోటీ పడి మరీ ముందుకు ఫస్ట్ ఈ రకంగా కలెక్షన్స్ తీసుకురావడం కానీ యాక్చువల్గా ఏ మూవీ కూడా ఇంత సాధ్యమే కాదని నేనైతే అంటున్నాను అనమాట. 400 కోట్ల గ్రాస్ ని తీసుకురావడం అనేది నాట్ ఏ జోక్ అని చెప్పుకోవచ్చు. అలాగే కర్ణాటకలో కూడా 5 కేంద్రాలు ఇప్పటికి స్టిల్ ఆడుతూనే ఉంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే సిటీస్ రాజకీయ ఏది మన రాయలసీమ అయితే ఇప్పటికి కూడా స్టిల్ 4 కేంద్రాలు ఆడుతుంది. అలాగే కృష్ణా జిల్లాలో 6 కేంద్రాలు, అలాగే రాయలసీమలో కూడా 8 జిల్లా, రాయలసీమలో కూడా 6 కేంద్రాలు, కృష్ణా జిల్లా, కడప, అలాగే ప్రతి చోట కూడా విజయనగరం అన్ని ఏరియాస్ లో కూడా 4 కేంద్రాలు ఇప్పుడు కూడా రన్ అవుతూనే ఉంది. బీభత్సాన్ని అయితే సృష్టిస్తూ ఉందన్నమాట. అలాగే ఓవర్సీస్ లో 3.7 నేను గత వీడియోలో చెప్పాను, నిన్నటి వీడియోలో. మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియో కూడా చూసేయండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అనిల్ రావుపూడి గారితో అంత చిన్న డైరెక్టర్ అంటే చిన్న డైరెక్టర్ కాదు ఆయన, ఎలాంటి ఫ్లాప్స్ లేకుండా అన్ని ఆల్ టైమ్ హిట్, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి నన్ను డైరెక్టర్ తో చేయటం, అలాగే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మూవీ రావడం అనేది, తెరకెక్కడం, ఎక్స్ట్రాడినరీ లెవెల్లో బీభత్సాన్ని సృష్టించడం అనేది మామూలు గ్రేట్ కాదు, ఎక్స్ట్రాడినరీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది నిభాగాలు ఇంకా కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తున్నారు అనమాట, ఎక్కడుంది చూపించు అది అని. చెప్పాను కదా, కృష్ణా జిల్లా ఆడుతుంది, కడప జిల్లాలో ఆడుతూనే ఉంది, అలాగే రాయలసీమలో కూడా ఆడుతూనే ఉంది. ఇంకా కర్ణాటకలో కూడా 4 కేంద్రాలు ఇప్పటికి స్టిల్ 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఇలాంటి కేంద్రాలు చాలా ఇంకా చాలా మేజర్ కేంద్రాలు అయితే, చాలా సెంటర్స్ అయితే ఉన్నాయి. కానీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి సీడెడ్ లో కూడా 2 కేంద్రాలు అయితే ఆడుతూ ఉంది. నైజాం లో కూడా 2 కేంద్రాలు అయితే ఆడుతూ ఉంది అనమాట. కేంద్రాలు అంటే థియేటర్స్, కేంద్రాలు అంటే వేరే విధంగా అర్థం చేసుకోకండి. ఇలాగా మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ లోనే ది బెస్ట్ మూవీగా మనశంకర వరప్రసాద్ గారి మూవీ నిలిచింది. అలాగే ఓటీటీలో కూడా మంచి వ్యూస్ తో దూసుకెళ్ళిపోతుంది, లైక్స్ వ్యూస్ తో మంచిగా దూసుకెళ్ళిపోతుంది అనమాట. చాలా మంది కూడా మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనే దాని మీద ఇంకా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మరి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు, కానీ వస్తే మాత్రం అది పిచ్చి పీక్స్ లో ఉండబోతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. 50 కేంద్రాలు 50 రోజులు 65 కేంద్రాలను దాటిందనమాట. కంటిన్యూగా ఆడిన కేంద్రాలు చెప్పాను నేను అయితే. ఇది ఈ రోజు వీడియో. 50 రోజుల్లో ఆడిన కేంద్రాలు ఏ ఉన్నాయని ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాబ్ చేసి ఆల్ మీద ట్యాబ్ చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ఇది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దామంటే థ్యాంక్ యూ.